భారతదేశంలో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేసుకుంటుంది. తమిళనాడులో డిఎంకే తోటి కలిసి ఇన్ని వస్తాయి, కేరళలో ఫ్రంట్తో ఇన్ని వస్తాయి, ఈరోజు తెలంగాణలో మజ్లిస్ పార్టీ సహకారంతో ఇన్ని వస్తాయి అని లెక్కలు వేసుకుంటుంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు రాదు, టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో ఒక్క సీటు రాదు, కాంగ్రెస్ పార్టీకి మజ్లిస్ పార్టీ సీటు తప్ప మరో సీటు రాదు. మెజార్టీ సీట్లు తెలంగాణలో కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలు ఒక సుస్థిరమైనటువంటి నాయకత్వం కావాలని, ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం కావాలని, ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం కావాలని తెలంగాణ ప్రజలు కూడా ఏ ఇంటికి వెళ్ళినా కూడా, ఎక్కడ వెళ్ళినా కూడా ప్రధానంగా రెండు వర్గాలు, ఒకటి మహిళలు, రెండు యువత. ఈ రెండు సెక్టార్స్ ఎనీ సర్వేలో ఈరోజు అనేక సర్వేలు మనం నిర్వహించాము, అనేక ప్రచార సాధనాలు కూడా నిర్వహించాము. అన్ని సర్వేలలో కూడా 70% మహిళలు, 70% యూత్ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నారు. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టీఆర్ఎస్ ఒకటే, కేటీఆర్ అంటాడు కాంగ్రెస్ బీజేపీ ఒకటే, తలా తోకలేదు వీళ్ళిద్దరికి. వాళ్ళిద్దరు ఒకటి, వాళ్ళ డిఎన్ఏ ఒకటి, వాళ్ళే బొమ్మ పొరుసు లాంటి పార్టీలు. గతంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు. మేము ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీతో, ఎప్పుడు కూడా మేము కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేయలేదు. వాళ్ళిద్దరు కలిసి పోటీ చేశారు. మన్మోహన్ సింగ్ హయాంలో కేసీఆర్ మంత్రిగా ఉన్న ఢిల్లీలో, మేము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో లేము. రాజశేఖర్ ప్రభుత్వం ఉంటే అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నారు ఇక్కడ. కాబట్టి మీ చరిత్ర, కలిసిన చరిత్ర, భారతీయ జనతా పార్టీ మీకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చరిత్ర మాది. ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా, బీఆర్ఎస్ వ్యతిరేకంగా కానీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా కానీ అనేక సంవత్సరాలుగా పోరాటం చేశాము. భవిష్యత్తులో కూడా పోరాటం చేస్తామే తప్ప మీతో చేతులు కలిపే ప్రసక్తి లేదనే విషయాన్ని సందర్భంగా మనం. అందుకే ఈ యొక్క కార్యక్రమంలో మనమందరం కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాలి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ఈరోజు మహిళలకు చేరాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మహిళలు నరేంద్ర మోడీ గారిని ఒక తోబుట్టువుగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక తోబుట్టువుగా ఈరోజు మహిళలు భావిస్తూ ఉన్నారు. మొన్న రామజన్మభూమి ఆందోళన చూసాము, లేక అయోధ్యలో రామాయణానికి సంబంధించినటువంటి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఎక్కడ వెళ్ళినా కూడా, ఏ గుడి దగ్గరికి వెళ్ళినా కూడా 70% గుడి దగ్గర ఉన్నటువంటి వాళ్ళలో మహిళలే కనిపించిన విషయాన్ని మనం చూస్తాను. ఏ గుడి దగ్గర, దేశమంతా కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు ఏ దేవాలయానికి వెళ్ళినా జనవరి